కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో తిరుపతిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 50వ డివిజన్ తిమ్మినాడిపాలెంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేబీ శ్రీనివాస్, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న శ్మశాన వాటిక సమస్యపై ఇప్పటికే అధికారులతో చర్చించామని, త్వరలో దానికి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన మేము అమలు చేస్తున్న పథకాల గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈరోజు ఇక్కడికి 50వ డివిజన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు ఈ అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వాళ్ళకి అంటే దీపం పథకం అయితే ఏంటి, పెన్షన్స్ అయితే ఏంటి, లేకపోతే అమ్మఒడి కానీ, ఉచిత బస్సు కానీ, అన్న క్యాంటీన్ల గురించి చాలా సంతోషంగా ప్రజలు స్పందన ఉంది. అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు కొంచెం ఈ వార్డులో సమస్యల గురించి కూడా తెలుసుకొని రోడ్లు, సిమెంట్ రోడ్స్ గురించి, డ్రైన్స్ గురించి అన్ని అధికారులతో మాట్లాడి, ముఖ్యంగా శ్మశానం గురించి కూడా మాట్లాడి అన్ని త్వరితగతిన ఈ వార్డు సమస్యలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, అలాగే పార్లమెంటు అధ్యక్షురాలు పనబాకమ్మ గారు, మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రజల్లో స్పందన మీరే చూస్తున్నారు, మీడియా అంతా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ముఖంలో సంతోషం ఉంది. ప్రభుత్వం గురించి చాలా మంచిగా చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మేము చెప్పిన ప్రతి పథకం మాకు ఇస్తున్నారు అని చాలా సంతోషంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.